అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్ 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి హైదరాబాద్ కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఒడిశా మల్కాన్గిరి జిల్లాకు చెందిన 5 సభ్యుల ముఠా ఒడిశా నుండి హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోలింగ్ చేపట్టిన పోలీసులకు ఈ ముఠా తారసపడ్డారని డీసీపీ వివరించారు. గంజాయి అమ్మిన ముఠా సభ్యుడు మినహా మిగిలిన 4 అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. వారి నుండి 6 లక్షల విలువ గల 12 కిలోల గంజాయి, మారుతి వ్యాన్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని డీసీపీ పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. సబ్ డివిజనల్ పోలీస్ గోదావరిఖని సబ్ డివిజన్ ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ ఫోర్స్ మన మెటీరియల్ గేట్ దగ్గర, ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే ఒడిశా నుంచి ఒక వైట్ కార్ నంబర్ వచ్చేసి ఓడి 34B6643 దాన్ని ఆపి చెక్ చేస్తే డిక్కీలో 12 kg గాంజా దొరికింది. దాని కాస్ట్ వచ్చేసి 6 lakhs. అయితే ఒడిశాకు చెందిన రాజీవ్ కుమార్ నాయక్ 35 years, బలిమెల గ్రామం, మల్కాజ్గిరి జిల్లా, ఒడిశా. ఎస్కే బషీర్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. చైతన్య మాడి 41 years, తెంతులిగూడ, మల్కాజ్గిరి, ఒడిశా. గౌతమ్ రాయ్ 28 years, MV 123 విలేజ్, మల్కాజ్గిరి, ఒడిశా. సిద్ధార్థ రంజన్ దాస్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. వీళ్ళ దగ్గర 12 kg గంజాయి, ఈ కార్, 3 మొబైల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి ఎవరైతే ఈ గంజాయి అమ్మిండో ఆ వ్యక్తి ఒకటి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని ఒక స్పెషల్ పార్టీ టీం పంపించడం జరిగింది. దీంట్లో పనిచేసిన మా ఈ గంజాయిపై గోదావరిఖని డివిజన్ ఉక్కుపాదం మోపుతుంది. దీనికి మెయిన్ క్యారెక్టర్ అయిన మా ఏసీపీ రమేష్, సిఐ కృష్ణకుమార్, ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ టీంకి సూటబుల్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది.